హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చికెన్ రోస్ట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసి తెలుసుకుందాం. చాలా సింపుల్గా ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో నేను చూపిస్తానండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలన్నీ మీకు వస్తాయి. నేను 3/4 కిలో చికెన్ తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా వాటర్లో కడుక్కునేసి పక్కన పెట్టుకుందాం. ఎలా చేయాలో ఇంకా వీడియోలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నానండి. ఇందులో మనము 100 గ్రాముల ఆయిల్ అనేది యాడ్ చేద్దామండి. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మనం శుభ్రపరచుకున్న చికెన్ అనేది ఇందులో యాడ్ చేద్దాం. యాడ్ చేసి చక్కగా కలుపుకుందామండి. నాకు పచ్చని పొలాల మధ్య నాకు తెలిసిన వంటకాలన్నీ మీకు చేసి చూపిస్తానండి. మీ సపోర్ట్ నాకు కావాలి. మీరు కానీ సపోర్ట్ చేస్తే నాకు తెలిసిన వీడియోలన్నీ వంటలన్నీ మీకు పచ్చని పొలాల మధ్య చేసి చూపిస్తానండి. అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు అనేది యాడ్ చేసుకుందాం. ఆనియన్ టమోటాలు ఇందులో నేను వాడనండి. చూసారా, ఇలా వచ్చిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అనేది వేసుకుందామండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, 2.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం. మీకు రుచికి తగ్గట్టుగా మీరు ఉప్పు వేసుకోండి. ఇలా ఉప్పు ఇవన్నీ వేసుకొని కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత మనం దీన్ని అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి కొద్దిసేపు ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. చూసారా, ఇలా చక్కగా వేగిందండి. ఆయిల్ అంతా పైకి వచ్చే మాదిరిగా. ఇప్పుడైతే మనం పొడులు అయితే యాడ్ చేసుకుందామండి. కస్తూరి మెంతి చిటికెడు, కారపొడి 1 టేబుల్ స్పూన్, అలాగే ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్. ఇది గరం మసాలా పొడి అండి, నేను దంచుకున్నాను. అంటే పట్ట, యాలకులు, లవంగాలు వేసి దంచుకున్నానండి. ఆ పొడి 1/2 టేబుల్ స్పూన్. అడుగు పట్టనీయకుండా మంచిగా కలుపుకుందామండి. ఇలాగా నేను చూపించిన విధంగా స్లో ఫ్లేమ్లో కలుపుకుందామండి. మసాలాలన్నీ వేసి తర్వాత ఒక 5 నిమిషాలు చక్కగా ఇలా వేపుకోవాలండి, సన్నని మంట మీద. చూసారా ఎంత బాగా వేపుతుందో, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇప్పుడు మనం ఇందులో 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. చికెన్ అనేది మనకి కుక్ అవ్వాలి కాబట్టి, మంచిగా ఉడకాలి కాబట్టి ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని కొద్దిసేపు ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. మనం అప్పుడప్పుడు మూత తీసి ఇలా చక్కగా కలుపుకుందామండి. వాటర్ అంతా ఇంకిపోయే మాదిరిగా, అంటే చికెన్ ఆ లోపల కుక్ అయిపోతుంది మనకి. చూసారు కదండి, చక్కగా ఇంకిపోయింది వాటర్. ఇందులో కొత్తిమీర వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసుకొని సన్నని మంట మీద చక్కగా దీన్ని ఒక 5 నిమిషాల పాటు వేపుకుందామండి. రెడీ అయిపోతుంది మనకి చికెన్ రోస్ట్ అనేది. సన్నని మంట మీద వేగిన తర్వాత మిరియాలు, ధనియాలు, తెల్లగడ్డ 3 ఏంచి పొడి కొట్టుకున్నానండి. పొడి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. చూసారా, చాలా బాగా అయితే ఫ్రై అయింది. చికెన్ రోస్ట్ అనేది రెడీ అయిపోయిందండి. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చికెన్ రోస్ట్ ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి చెప్తానండి. మునక్కాళ్ళ సాంబార్ వేసుకున్నాను, చికెన్ రోస్ట్ తీసుకున్నాను. చూసారా, ఇలా కలుపుకొని
సాంబారు చికెన్ రోస్ట్ రెండు కలిపి తింటా ఉంటే సూపర్. చాలా అంటే చాలా బాగుందండి. నేను చూపించిన విధంగా మీరు చేసుకోండి. చికెన్ రోస్ట్ అనేది చాలా ఇష్టంగా మీ ఇంట్లో పిల్లలు అనేది తింటారండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.